లైట్ వర్కర్స్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మరి మనం చక్కటి వర్క్షాప్ 8 డేస్ చక్కటి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. సెల్ఫ్ లవ్ జర్నీ హీల్ యువర్ సెల్ఫ్. మరి ఈ రోజు రెండవ రోజులోకి వచ్చేసాం. డే 2. ఈ డే 2లో వచ్చేసి ప్రేమను కార్యరూపంలో చూపించాలి. నాతోనే నేను మంచి సంబంధం ఏర్పరచుకుంటున్నాను. మరి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని సవివరంగా మనకు అందించడానికి మన ముందుకు విచ్చేశారు రవిశంకర్ గారు హైదరాబాద్ నుంచి. వెల్కమ్ టు యూ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. సో లాస్ట్ క్లాస్లో మనం సెల్ఫ్ లవ్ డే 1 ఏవైతే ప్రాక్టికల్స్ కొన్ని చేసున్నాం అండ్ కొన్ని టెక్నిక్స్ కూడా నేర్చుకున్నాం, రైట్? సో ఎంతమంది ప్రాక్టీస్ చేశారని నేను హోంవర్క్ ఇచ్చాను, రైట్? ఎంతమంది ట్రై చేశారు? చాట్ బాక్స్లో టైప్ చేయొచ్చు. ఎవరైతే లైవ్ చూస్తున్నారో మీరు అక్కడ కామెంట్స్ రూపంలో కూడా చెప్పొచ్చు, రైట్? సో జస్ట్ ఒక థాట్ ని మనం ఒక ఎనర్జీ ఫామ్ గా ఏదైతే మనం ఒక బ్లెస్సింగ్ గా ఒక గిఫ్ట్ గా మనం ఎదుటి వాళ్ళకి ఇస్తున్నాం కదా, ఈ థాట్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాము అనేది మన రిలేషన్ ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేస్తుంది. అది ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కొలీగ్స్, వర్క్ కావచ్చు, ఎక్కడైనా సరే మనం బ్యూటిఫుల్ థాట్ ని ఒక పవర్ఫుల్ పాజిటివ్ థాట్ ని మనం ఎదుటి వాళ్ళకి ఆ ఎనర్జీ రూపంలో ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో రిలేషన్షిప్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. సో జస్ట్ డైలీ ఒక 1 అవర్ స్టార్ట్ చేయడం, లేదు ఎఫర్మేషన్స్ ని రాయడం ఎర్లీ మార్నింగ్, లేదు లేట్ మీరు నిద్రపోయే ముందు కూడా ఎఫర్మేషన్స్ ని ప్రాక్టీస్ చేయడం కావచ్చు. సో జస్ట్ చిన్న చిన్న థింగ్సే మన లైఫ్లో చాలా బిగ్ చేంజెస్ని తీసుకొస్తాయి. సో చాలా వరకు ఏమనుకుంటాం, ఏదైనా ఒక పెద్ద కోర్స్ జాయిన్ అవ్వాలి, సో దానికి చాలా మనీ పెట్టి చేరితేనే దాంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కష్టమైన ఎక్సర్సైజెస్ చెప్తారు, అవన్నీ చేస్తేనే మన లైఫ్ చేంజ్ అవుతుంది అనేది కొంతమంది బిలీఫ్. కానీ అది కాదు. చిన్న చిన్న చేంజెస్ని మనం తీసుకొస్తేనే మన లైఫ్లో చాలా చేంజెస్ తీసుకొస్తాయి. ఇదే క్లాసెస్ మీకు లైట్ వర్కర్స్ టీవీలో ఏవైతే ఈ క్లాసెస్ అనేవి చాలా మంది చాలా మనీ పెట్టి నేర్చుకుంటున్నారు. ఈ క్లాసెస్ అనేవి ఇదంతా కూడా మీ అందరికీ ఈ లైట్ వర్కర్స్ టీవీలో చాలా మంది మాస్టర్స్ వచ్చి ఈ క్లాసెస్ చెప్తున్నారు ఫ్రీగా, రైట్? వాళ్ళ టైం కూడా మీకు ఇస్తున్నారు. సో అవి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఒక్కొక్క టెక్నిక్, ఒక్క థాట్, బ్యూటిఫుల్ లైఫ్, బ్యూటిఫుల్ థాట్స్ వల్ల బ్యూటిఫుల్ లైఫ్ క్రియేట్ అవుతుంది కదా. సో ఈరోజు టాపిక్ ఏంటి? బీయింగ్ ఇన్ లవ్. సో మనం లవ్ని మనం యాక్షన్ రూపంలో ఎలా చూపించాలి, లేదు మనం లైఫ్లో ఎలా వాటిని ఇంక్లూడ్ చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం, రైట్? ఇన్ ద సేమ్ వే మనం ఏదైతే లవ్ని ఆర్ రిలేషన్షిప్ మనతో మనం ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి రిలేషన్షిప్ కదా. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ థింగ్, మనం ఎప్పుడు కూడా ఏదైతే ఎదుటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నామో, సో చాలా వరకు థింగ్స్ అన్నిటినీ కూడా ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగలేదు అనుకోండి, వెంటనే మనకి ఏమొస్తుంది? ఇగో హర్ట్ అయ్యి, సో కోపం, ఆల్మోస్ట్ ఎప్పుడైతే మన ఎక్స్పెక్టేషన్స్ని ఎదుటి వాళ్ళు రీచ్ అవ్వట్లేదో ఆటోమేటిక్ మనకు కోపం అనేది వస్తుంది, ఇరిటేషన్ అనేది వచ్చేస్తుంది, ఎదుటి వాళ్ళని మనం ఎక్కువగా బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఈ బ్లేమింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది? మన పవర్ని ఆల్మోస్ట్ లూజ్ అయిపోతుంది. కంప్లైనింగ్ ఎప్పుడు చేస్తామో, కంపారిజన్ ఎప్పుడు చేస్తామో, బ్లేమ్ ఎప్పుడు చేస్తామో ఆటోమేటిక్గా మన పవర్ని మనం లూజ్ అయిపోతున్నాం. సో లవ్ వచ్చేసరికి యాక్చువల్గా అది
ఒక ఎమోషన్ అని నార్మల్గా అందరూ ఫీల్ అవుతారు. లవ్ అనేది మనం ఎప్పుడైతే రెస్పాండ్ ఎలా అవుతున్నాము అనే దాని మీద డిపెండ్ అవుతుంది కదా. సో మన నేచర్, ట్రూ నేచర్ ఏంటి, మనం చాలా వరకు అనుకుంటాం ఓ మన యొక్క ట్రూ నేచర్ని మనం ఎప్పుడు తెలుసుకోగలుగుతాం, మనం ఎప్పుడైతే రిపీటెడ్గా డైలీ యూజ్ చేస్తామో అప్పుడే మన ట్రూ నేచర్ అనేది బయటకు వస్తుంది. ఈ ట్రూ నేచర్ ఏంటి? పీస్, లవ్, హ్యాపీనెస్, కేర్, ఇవన్నీ కూడా మనం ఎలా అయితే ఇంట్లో వంటగదిలో ఒక కిచెన్లో మీరు ఏవైతే ఏదైనా కుక్ చేసేటప్పుడు ఒక కర్రీ చేసేటప్పుడు సాల్ట్, పెప్పర్, డిఫరెంట్ టైప్ ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఉంటారు. అదే మీరు కొన్ని ఇంగ్రీడియంట్స్ చాలా డైలీ వాడట్లేదు అనుకోండి, ఏమవుతున్నాయి ఆ కిచెన్లో అవి బ్యాకే ఉంటాయి. సో నెక్స్ట్ టైం ఏం చేస్తారు మీరు? మార్కెట్కి వెళ్ళి ఏవైతే ఇంగ్రీడియంట్స్ మీకు కనిపించలేదు కదా, అవన్నీ కూడా బ్యాకే ఉన్నాయి కిచెన్ లోపల, కానీ మార్కెట్కి వెళ్ళి అవన్నీ కొనుక్కొని వస్తారు. ఇన్ ద సేమ్ వే తర్వాత వచ్చి మీరు అన్ని సర్దుకున్న తర్వాత అయ్యో ఉంది కదా కారం, మళ్ళీ ఎందుకు తెచ్చాను నేను డీమార్ట్ నుంచి ఆర్ సమ్ దగ్గర నుంచి, ఆల్రెడీ ఉంది కదా. ద సేమ్ వే మనలో కూడా మన సబ్ కాన్షియస్ లెవెల్గా హ్యాపీనెస్, పీస్, ఇవన్నీ కూడా లవ్, కేర్ అనేది ఆల్రెడీ మన లోపలే ఉన్నాయి, కానీ మనం ఏం చేస్తున్నాం, వాటిని మర్చిపోయాం. సో ఏం చేస్తాం మనం? టెంపుల్, పార్క్, మూవీస్, ట్రిప్స్, ఇవన్నీ వెళ్తున్నాం, అక్కడ మన హ్యాపీనెస్ని చూస్తున్నాం అండ్ వస్తువులు కొనుక్కొని. సో వన్స్ ఆ ట్రిప్ అయిపోయింది అనుకోండి, ఒక టూర్ అయిపోయింది అనుకోండి, వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి మళ్ళీ అవే టెన్షన్స్, అవే థాట్స్, మళ్ళీ డిస్టర్బెన్స్ కదా. ఆ పీస్ని, ఆ ప్రశాంతతని మళ్ళీ లూజ్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళగానే ఏమైంది, మనం అక్కడ ఎందుకు ప్రశాంతంగా ఉన్నాం, మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి మళ్ళీ ఆ పీస్ అనేది ఆ, ఎందుకు మనం ఫీల్ అవ్వట్లేదు, ఎందుకు లూజ్ అవుతున్నాం? ఎందుకంటే మనం ఎప్పుడైతే మన డైలీ రొటీన్ని బ్రేక్ చేసి ఒక టూర్కి వెళ్ళాం, ఒక ట్రిప్కి వెళ్ళాం, ఒక టెంపుల్కి వెళ్ళాం, సో అక్కడ ఏమవుతుంది, మనం రెగ్యులర్గా రిపీట్ చేసే థాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని మనం బ్రేక్ ఇచ్చాం, కాబట్టి అక్కడ మనం మన ఇన్నర్ పీస్ని చూడగలుగుతాం కదా. సో మళ్ళీ నార్మల్ రొటీన్కి వచ్చేగానే మళ్ళీ రెస్పాండ్, మన ఏదైతే పీపుల్తో రెస్పాండ్ అవుతున్నామో, మనకు సిచ్యువేషన్స్ ఏవైతే వస్తున్నాయో వాటికి ఎలా రెస్పాండ్ అవుతున్నాం, మనం ఏ స్టోరీ క్రియేట్ చేస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అవుతుంది మన ఇన్నర్ పీస్ అనేది. సింపుల్ థింగ్. సో ఇక్కడ చేయాల్సింది ఏంటి, మనం ఎప్పుడు కూడా మనలో ఆల్రెడీ ఈ హ్యాపీనెస్, పీస్, కేర్, లవ్, రెస్పెక్ట్ అన్నీ కూడా మనలోనే ఉన్నాయి. వీటిని ప్రతి వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి ఆర్ ఆ థాట్ని రిలీజ్ చేయాలి. అన్నిటిలో మనం లవ్, ఇక్కడ ఏంటంటే మనం హ్యూమన్ బీయింగ్స్ అంటున్నాం కదా. సో హ్యూమన్ బీయింగ్ అంటే ఉండడం. సో మనం ఎప్పుడైతే లవ్, రెస్పెక్ట్, కేర్ అవన్నీ కూడా ఆల్రెడీ మనం కలిగి ఉన్నాము, ఎప్పుడైతే ఉన్నాము అని మనం ఫీల్ అవుతామో, సో అప్పుడే వాటిని ఎదుటి వాళ్ళకి ఇవ్వగలుగుతాం. సో ఫస్ట్ మనల్ని మనం ఎప్పుడైతే రెస్పెక్ట్, కేర్, క్రిటిసిజం చేయకుండా, మనల్ని మనం ఓవర్ థింకింగ్ చేసి మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకొని ఇలా ఏం చేయకుండా, మనం ఎప్పుడైతే లవ్ని, రెస్పెక్ట్ని మనకి మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో, దాన్ని ఫీల్ అవుతామో, అండ్ ఈ హ్యాపీనెస్ అనేది బయట నుంచి దొరుకుతుంది అని ఎప్పుడైతే ఆ రాంగ్ బిలీఫ్ ఉంటుందో దాని నుంచి బయటకు వచ్చి హ్యాపీనెస్ అనేది నాలోనే ఉంది, నా చాయిస్, నేను ఎలా రెస్పాండ్ అవుతాను పీపుల్తో, ప్రతి ఒక్క సిచ్యువేషన్ నేను ఎలా చూస్తాను. సో మీరే చూడండి, మార్నింగ్ లేవగానే మీకు ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. డేలోకి ఎంటర్ అవుతున్న కొద్దీ మీ ఆ పీస్ అనేది దూరం అవుతున్నారు కదా. అక్కడ మీరు చేసే యాక్షన్స్ ఆర్ రెస్పాన్స్ ఎదుటి వాళ్ళు చేసే వాటి మీద డిపెండ్ అవ్వట్లేదు, మీరు అక్కడ ఏం క్రియేట్ చేస్తున్నారు అనే దాని మీద మీ యొక్క పీస్ అనేది, మీ ప్రశాంతత అనేది డీవియేట్ అవుతుంది.
మార్నింగ్ లేవగానే ఎలాంటి ఆలోచనలు లేవు, ప్రశాంతంగా ఉన్నారు, కొంత టైం వరకు అలానే ఉంది. ఎప్పుడైతే పీపుల్తో రెస్పాండ్ అవుతున్నారో, సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారో, అప్పుడు మీకు ఆ పీస్ అనేది, ఆ ప్రశాంతత అనేది దూరం అయిపోతుంది కదా. సో అక్కడ మనం పీపుల్తో రెస్పాండ్ ఆర్ రియాక్ట్ అవుతున్న టైంలో మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము, కామ్గా రెస్పాండ్ అవుతున్నామా, లవ్తో రెస్పాండ్ అవుతున్నామా, హ్యాపీనెస్తో రెస్పాండ్ అవుతున్నామా అనేది డిపెండ్. మనం చూస్ చేసుకోవాలి. చాయిస్ మన చాయిస్. ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించండి. మీరు నార్మల్గా ఒక టైం తీసుకోండి. ఎవరైనా ఒక పర్సన్ని తీసుకోండి. ఆ పర్సన్ గురించి మీకు ఆలోచన రాగానే ఎలాంటి థాట్ వస్తుంది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా ఒక పర్సన్ చూస్ చేసుకొని ఆ పర్సన్ గురించి ఆలోచించగానే మీకు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి? ఆ పర్సన్ మీతో ఎలా రెస్పాండ్ అయ్యాడు ఆర్ రియాక్ట్ అయ్యాడు ఇంతకు ముందు, ఎలా మాట్లాడాడు, ఆ బిహేవియర్ ఏదైతే ఉందో అవి గుర్తొస్తున్నాయి ఫస్ట్, రైట్. సో దాంతో మీరు క్రియేట్ చేసిన స్టోరీ ఒకటి ఉంటుంది. అంటే మీరు మైండ్లో ఆ పర్సన్ గురించి, ఈ పర్సన్ సో అండ్ సో, ఈ పర్సన్ ఇలా చేశాడు, ఈ పర్సన్ ఇంతే అని మనం కొంత ఒక క్యారెక్టర్ని మనం ఆ పర్సన్కి ఇస్తాం కదా. సో ఒక్కసారి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, లేదు మీరు క్రియేట్ చేసుకున్న స్టోరీ, ఆ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి చేంజ్ చేసి చూడండి. మళ్ళీ ఆ పర్సన్ గురించి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సో ప్రతిదీ కూడా మన సృష్టి కదా. ఈ పర్సన్ గురించి, సిచ్యువేషన్ గురించి, రిలేషన్షిప్ గురించి ఏదైనా సరే మనం ఎలా చూస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయింది కదా. సింపుల్ థింగ్. జస్ట్ డైలీ ఒక పర్సన్ తీసుకోండి, ఒక సిచ్యువేషన్ తీసుకోండి, పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ రిలీజ్ చేయండి, నెక్స్ట్ వర్డ్స్లో వాటిని చెప్పడానికి ట్రై చేయండి. ఇక్కడ లవ్ అంటే మనం ఒక ఫీలింగ్ అని కాదు, లవ్ అంటే మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము. మన ఒక పర్సన్ రూడ్గా మాట్లాడుతున్నారు, లేదు డిసప్పాయింటెడ్గా మాట్లాడుతున్నారు, లేదు వాళ్ళ బిహేవియర్ అనేది అన్ఫెయిర్గా ఉంది. సో చాలా మంది అనుకుంటారు, సార్ మనం కామ్గా మాట్లాడితే అంటే నేను రాంగ్, వాళ్ళు చేసే తప్పుని నేను టాలరేట్ చేస్తున్నాను, నేను వాళ్ళు చేసే తప్పుని ఆ, నేనేం పట్టించుకోవట్లేదా అని అనుకుంటూ ఉంటారు. అలా అని కాదు, మన లోపలికి మనం ఆ థాట్ని లోపలికి తీసుకోవట్లేదు అంతే. వాళ్ళకి మనం సపోర్ట్ చేయట్లేదు. మనం ఆ థాట్స్ని మనం తీసుకోకుండా జస్ట్ మన ట్రూ నేచర్ ఏది ఉంది, హ్యాపీనెస్, పీస్, లవ్. సో దాన్ని బట్టి మనం రెస్పాండ్ అవుతున్నాం సిచ్యువేషన్స్కి. వాళ్ళు ఎలా ఉండనివ్వండి. ఒక్కసారి ఆలోచించాలి. ఫస్ట్ నేను డే మొత్తం, ఒక్కసారి ఈ రోజు మొత్తం ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఈ రోజు మొత్తం మీరు ఎలా ఉన్నారు, మీ లైఫ్లో మీకు తెలిసిన, అంటే మీకు ఆల్రెడీ మీ మైండ్లో ఉన్న లవ్, పీస్, హ్యాపీనెస్, కేర్, రెస్పెక్ట్, ఇవన్నీ ఏమైనా మీరు యూజ్ చేశారా? లేదు. యాంగర్, కంప్లైంట్ చేయడం, జడ్జ్మెంట్ చేయడం, ఇగో చూపించడం, ఇవన్నీ వాడారా ఈ రోజు మొత్తంలో? ఒక్కసారి ఆలోచించండి. కామ్గా ఉండగలిగారా, అర్థం చేసుకోగలిగారా, లేదు సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయగలిగారా, లేదు అక్కడ ప్రేమను చూపించారా? ఈ రోజు మొత్తంలో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సిచ్యువేషన్స్. మనం ఎప్పుడైతే కామ్, అంటే ప్రశాంతంగా ఉండడం, లేదు అర్థం చేసుకోవడం, లేదు వాటిని యాక్సెప్ట్ చేయడం, లవ్ని ఇంగ్రీడియంట్ ఏదైతే మనం కుకింగ్లో సాల్ట్, పెప్పర్ ఇలాంటివి యూజ్ చేస్తామో, మన డైలీ లైఫ్లో కూడా ఈ లవ్ని, రెస్పెక్ట్ని, కేర్ని వీటిని యూజ్ చేయాలి. వాటిని యూజ్ చేసేటప్పుడే లైఫ్ అనేది టేస్ట్గా మారుతుంది కదా.
ఒక్కసారి చూడండి, స్ట్రాంగ్ అవ్వాలి అని అనుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఉండాలి కంపల్సరీగా. మనం ఎప్పుడైతే రిపీటెడ్గా యాంగర్ని చూపిస్తున్నాం, రిపీటెడ్గా కంప్లైంట్ ఇస్తున్నాం, రిపీటెడ్గా జడ్జ్మెంట్స్ చేస్తున్నాం, రిపీటెడ్గా మన ఇగోని చూపిస్తున్నాం అనుకుంటే అవే మన హ్యాబిట్గా మారిపోతాయి. ఏవైతే మనం తరచూ వాడుతూ ఉంటామో అవన్నీ ముందుకు వస్తాయి, ఏవైతే వాడట్లేదో అవన్నీ కూడా బ్యాక్కి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే అవి బ్యాక్కి వెళ్ళిపోయాయో మనం మర్చిపోతాం. అంటే హ్యాపీనెస్ని వస్తువుల్లో చూస్తాం, ఏదైనా ప్లేస్కి వెళ్తేనే హ్యాపీగా ఫీల్ అవుతామని అనుకుంటాం. కామ్నెస్ని ఆర్ యాక్సెప్టెన్స్ని ఇవన్నీ కూడా బయట నుంచి దొరుకుతాయని అనుకుంటాం. సో ఎప్పుడైతే మనం యూజ్ చేయలేదో అవన్నీ కూడా మనం మర్చిపోతాం మనలో ఉన్నాయని. సో లవ్ అనేది వీక్నెస్ కాదు, మన యొక్క స్ట్రెంగ్త్. మనం ప్రతి ఒక్క సిచ్యువేషన్కి రియాక్ట్ అయిపోవాలి అనేది లేదు. సో వాళ్ళు అలా చేశారు, నేను వెంటనే రియాక్ట్ అవ్వాలి, వాళ్ళకు ఒక మాట అనేయాలి అంటే నేను లవ్నే మాత్రమే చూపించాలి. లవ్ చూపిస్తే అది స్ట్రాంగ్నెస్, వీక్నెస్ కాదు. చాలా మంది అని అనుకుంటారు కామ్గా ఉండాలి, వాళ్ళతో నార్మల్గా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, ఇది వీక్నెస్ అని అనుకుంటూ ఉంటారు. అది వీక్నెస్ కాదు, మన యొక్క స్ట్రెంగ్త్. మనం మెంటల్గా మన మైండ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మన కార్మిక్ అకౌంట్ క్లీన్గా ఉండాలి అని అనుకుంటే మనం ఎప్పుడు కూడా మన ట్రూ నేచర్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి. మన రెస్పాన్స్ ఏంటి? స్ట్రెంగ్త్, లవ్, మన సెల్ఫ్ కంట్రోల్. లవ్ అంటే ఏంటి? సెల్ఫ్ కంట్రోల్. మనల్ని మనం మన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, మన మైండ్లోకి ఏవైతే క్రియేట్ అవుతున్నాయో స్టోరీస్, వాటిని కంప్లీట్గా రీఫ్రేమ్ చేసుకుంటూ మనకి యూస్ఫుల్ అయ్యే థాట్స్గా క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. రైట్? సో అప్పుడు మనం లవ్ని యాక్షన్లోకి, మనం చేసే ప్రతి దాంట్లో కూడా లవ్ని ఇన్వాల్వ్ చేయాలి. డైలీ సిచ్యువేషన్స్ తీసుకోండి, ఏదో ఒక సిచ్యువేషన్, ఎవరైనా ఒకరు రూడ్గా మాట్లాడారు, అప్పుడు మన ఓల్డ్ హ్యాబిట్ ఏంటి? నార్మల్గా మనం ఏం చేస్తాం? ఎవరైనా ఒకరు రూడ్గా మాట్లాడగానే మనం అలానే మాట్లాడడానికి ట్రై చేస్తాం, జస్టిఫై చేయడానికి చేస్తాము, ఆర్గ్యూ చేస్తాము, చాలా ఎనర్జీని వేస్ట్ చేసుకుంటాం అక్కడే. చాలా వరకు డే మొత్తం చూడండి, మనకి యూజ్లెస్ ఉన్న సిచ్యువేషన్స్, యూజ్లెస్ అంటే మనకి పనికి వాటిని అంత యూజ్ లేవు అలాంటి సిచ్యువేషన్స్ గురించి కూడా మనం ఆలోచిస్తాం, టైం వేస్ట్ చేసుకుంటాం. జస్ట్ ఆ పర్సన్ రూడ్గా ఉన్నాడు అని అనుకుంటే మన రెస్పాన్స్ ఏంటి? మన యొక్క ట్రూ నేచర్ ఏంటి? కొంతసేపు టైం తీసుకోండి, కామ్గా రెస్పాండ్ అవ్వండి, మీ యొక్క డిగ్నిటీ మీరు చూపించండి. సో ఇలా మన యొక్క ట్రూ నేచర్ని మనం ఎప్పుడు కూడా చేయాల్సి వస్తుంది. లేదు కొంతమంది డిసప్పాయింట్ చేశారు, సో అలాంటి టైంలో కూడా వాళ్ళు అలా హర్ట్ చేస్తున్నారు, మన ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు రీచ్ అవ్వట్లేదు అని అనుకుంటే అవన్నీ కూడా మనల్ని ఏమీ చేయలేవు. ఆ సిచ్యువేషన్స్ కావచ్చు, వర్డ్స్ కావచ్చు, ఎంతవరకు మనం వాటిని మైండ్లో ఇక్కడ వాళ్ళేమీ వచ్చి రిమోట్ ఆపరేట్ చేయలేరు కదా, మన మైండ్లోకి వచ్చి వాళ్ళేమి ఇది నువ్వు ఇలా ఆలోచించు అని వాళ్ళు ఇక్కడ ఏమీ క్రియేట్ చేయలేరు. అలా అని ఏ థాట్ని వాళ్ళు మన మైండ్లో పెట్టలేరు. కంప్లీట్గా ఎవరి కంట్రోల్లో ఉంది థాట్ కానీ, సో చేసే థింగ్స్ అన్నీ కూడా మన కంట్రోల్లో ఉన్నాయి. ఓకే, వాళ్ళు డిసప్పాయింట్ చేశారు, సరే, వాళ్ళ యొక్క నేచర్ అది. లేకపోతే మేబీ వాళ్ళు ఆఫీస్కి వచ్చే టైంలో ఏదైనా డిస్టర్బెన్స్ అయిందేమో వాళ్ళ లైఫ్లో, మేబీ అందుకని అలా రియాక్ట్ అవుతున్నారు. లేదు వాళ్ళ యొక్క సంస్కార్, సో వాళ్ళ యొక్క నేచర్ అది. సో నేను ఎలా రెస్పాండ్ అవుతాను అనేది నా నేచర్ని నేను చూపిస్తాను. సో ఇలా సేమ్ ఇరిటేషన్స్ కావచ్చు, అగైన్ చాలాసార్లు వస్తున్నాయి, లేదు చాలాసార్లు ఇరిటేట్ అయిపోతూ ఉన్నాం అనుకోండి, కంప్లీట్గా మనం ఏమవుతుంది, మనం ఎమోషనల్గా వీక్ అయిపోతూ ఉంటాము. సో ఇలా వీక్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, మీకు నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చి నన్ను ఇలా ఇలా కొంచెం సైడ్కి ఇలా అన్నారనుకోండి,
ఆ పర్సన్ నాకన్నా వీక్గా ఉన్నారనుకోండి, నేను వినాలనే ఉంటాను కథలను. అదే ఇంకొక పర్సన్ వచ్చారు, నాకు నాకన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు, ఆ పర్సన్ నన్ను ఇలా అన్నారనుకోండి, నేను కొంచెం కదులుతా. అదే నేను ఎమోషనల్గా స్ట్రాంగ్ లేదనుకున్నాను అనుకోండి, వాళ్ళు ఇలా టచ్ చేసినా కూడా నేను పక్కకి జరిగిపోతాను, పక్కకి పడతాను. రైట్. అలానే చాలా మంది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న థింగ్స్కి ఇరిటేట్ అయిపోతూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకి ఏడుస్తూ ఉంటారు. సో ఎందుకు అక్కడ ఏం జరుగుతుంది? ఎమోషనల్గా స్ట్రాంగ్ లేరు అని అర్థం. ఎమోషనల్గా స్ట్రాంగ్ ఎప్పుడు అవుతారు? సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ ఎప్రిషియేషన్, సెల్ఫ్ అప్రూవల్, ఇవన్నీ కూడా మనం ప్రతిసారి ఏం చేస్తాము, నాకు కావాలి అని బయటని అడుగుతాం. ప్లీజ్ లవ్ మీ, ప్లీజ్ కేర్ మీ, ప్లీజ్ యాక్సెప్ట్ మీ, ప్లీజ్ వ్యాలిడేట్. సో ఇలా ప్రతిదీ కూడా మనం బయట నుంచి కావాలని కోరుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే అడుగుతున్నామో, రైట్, సో యాక్చువల్గా ఆ లవ్, కేర్, రెస్పెక్ట్, ఎప్రిషియేషన్ ఇదంతా కూడా మనలో ఉంది. సో మీకు చెప్పాను ఆల్రెడీ, కంప్లీట్గా మన యొక్క ట్రూ నేచర్, సోల్ యొక్క క్వాలిటీసే అవి, కానీ వాటిని మర్చిపోయాం. సో మర్చిపోయి బయట నుంచి కావాలని కోరుకుంటాం. సో ఎప్పుడైతే మనలో లేవు, ఆల్రెడీ ఉన్నాయి కానీ లేవు అని అనుకుంటున్నాం, బయటను కోరుకుంటాం. వస్తువు రూపంలో కావచ్చు, ప్లేస్కి వెళ్ళడం కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, పీపుల్ దగ్గర నుంచి కావచ్చు, ఇదంతా కూడా బయట నుంచి కోరుకుంటూ ఉంటాం. సో అప్పుడు ఏమవుతుంది, మనం వీక్ అయిపోతాం. ఆర్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అనుకోండి. సో చిన్న చిన్న విషయాలకు వాళ్ళు ఏదైనా అన్నారనుకోండి, ఆ చిన్న విషయాన్ని తీసుకొని మనం మైండ్లో స్టోరీస్ క్రియేట్ చేస్తాము. మనం దాని గురించి ఆలోచించి నెగిటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్, అదంతా కూడా చాలా క్రియేట్ అయిపోతుంది. వన్స్ ఇది క్రియేట్ అయితే పాస్ట్ మనం ఇంతకు ముందు జరిగిన విషయాలని అన్నిటినీ దీనికి లింక్ చేస్తాము. అలా లైఫ్ లాంగ్ క్యారీ అవుట్ చేసుకుంటూ ఉంటాం. Right? ఇవన్నీ కాదు. సో జస్ట్ నా లైఫ్, నా చాయిస్, నా థాట్స్, నేను ఎదుటి వాళ్ళకి ఇచ్చే ఒక మంచి గిఫ్ట్. బ్యూటిఫుల్గా ఆలోచిస్తాను. ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను అని అంటే ఫస్ట్ నేను ఆ ఎనర్జీని ఫీల్ అవుతాను. కాబట్టి ప్రతిసారి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఎఫర్మేషన్స్, పాజిటివ్గా మాట్లాడటం, వీటినే నేను ఎప్పుడు కూడా అంటూ ఉంటాను అనుకోండి. అప్పుడు నేను ఫస్ట్ వాటిని ఫీల్ అవుతున్నా, ఆ ఎనర్జీని నేను ఫీల్ అవుతున్నా. సో చిన్న చిన్న టాస్క్స్, నేను ఇంట్లో ఏదైనా చిన్న వర్క్ కంప్లీట్ చేశానంటే నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటా, నన్ను నేను ప్రైజ్ చేసుకుంటా, నన్ను నేను లవ్ చేస్తా. సో ఇలా ప్రతిదీ కూడా మనం ఎప్పుడైతే సెల్ఫ్గా ఇస్తామో, రైట్, మనకు మనం చేస్తామో, ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళకి వాటిని ఇవ్వగలుగుతాం. అదే మీరు మైండ్లో ఏదైనా ఒక థాట్ని పెట్టుకొని ఎదుటి వాళ్ళతో పాజిటివ్గా రెస్పాండ్ అవ్వగలుగుతారా? అవ్వలేరు. సో అక్కడ ఏమవుతుంది, వాళ్ళు కూడా మీరు వే ఆఫ్ రెస్పాండ్ అయ్యే వర్డ్స్ లేదు ఇక్కడ రిలీజ్ చేసే ఎనర్జీ వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, వాళ్ళు కూడా అలానే రియాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి అదే మీరు పాజిటివ్ మైండ్తో, వర్డ్స్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు కూడా మీతో అంతే పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ట్రై చేయండి ఒక్కసారి. డైలీ ప్రతిరోజు మనం ఈ ఇంగ్రీడియంట్స్ నేను వాడతాను, నేను లవ్, రెస్పెక్ట్, కేర్ ఇవన్నీ కూడా నా డైలీ లైఫ్లో వీటినే నేను వాడతాను. ఏదైనా ఒక డిస్టర్బెన్స్ వచ్చిందా, కొంచెం సేపు, ఒక 5 minutes, 2 minutes గ్యాప్ తీసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ రోల్ కాన్షియస్ అవుతున్నానా, సోల్ కాన్షియస్ అవుతున్నానా? రోల్ కాన్షియస్ అంటే ఏంటి? ఒక మదర్, ఒక వైఫ్, ఒక ఫ్రెండ్, ఒక రిలేటివ్. ఈ రోల్ కాన్షియస్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక వైఫ్ అనుకోండి, హస్బెండ్ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక మదర్ అనుకోండి, పిల్లల నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక ఫ్రెండ్ అనుకోండి, ఫ్రెండ్ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రైట్. సో ఇలా
రోల్ కాన్షియస్ అయ్యేసరికి కంప్లీట్గా ఏవో ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తాయి. అదే సోల్ కాన్షియస్ వచ్చేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ఇస్తాం లవ్ని, రెస్పెక్ట్ని, కేర్ని, అప్రిషియేషన్ని, ఇవన్నీ కూడా. కాబట్టి మనం డిగ్నిటీతో వాళ్ళకి కామ్, సైలెంట్ మెసేజెస్ని మనం సెండ్ చేయొచ్చు, ఆ ఎనర్జీని మన మైండ్ నుంచి. సో చూస్ చేసుకునే వాటిలోనే ఉంటుంది. సో చిన్న టాస్క్ చేద్దాం అందరం కూడా. ఓకే, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీవన్. అందరు కూడా కళ్ళు మూసుకోండి. ఓకే, టేక్ ఏ డీప్ బ్రీత్. చక్కగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. సో మీ రైట్ హ్యాండ్ని తీసుకొని మీ హార్ట్ మీద ప్లేస్ చేసుకొని కొన్ని వర్డ్స్ చెప్పుకోండి మీతో మీరు. ఆమె ప్యూర్ పవర్ఫుల్ సోల్. ఇక్కడ ఫీల్ అవుతూ చెప్పాలి మీరు వర్డ్స్ అనేది కూడా ప్రతి ఒక్కటి. ఐ ఆమ్ ఏ ప్యూర్ పవర్ఫుల్ సోల్. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అండ్ హెల్దీ. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అండ్ హెల్దీ. I am the creator of my thoughts and world. I am the creator of my thoughts and world. I am calm and stable. I am calm and stable. So relax yourself. Relax. సో ఎప్పుడు కూడా లవ్ అనేది ఎదుటి వాళ్ళ నుంచి స్టార్ట్ అవ్వదు. లవ్ ఫస్ట్ స్టార్ట్ అవ్వాల్సింది మనలో. ఓకే, నా థాట్స్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. సో ఎప్పుడైతే మీ థాట్స్కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో పవర్ మొత్తం కూడా మీ చేతిలోనే ఉంది. ఓకే, సింపుల్ థింగ్. మీ పవర్, మీ ఆలోచన, మీ థాట్ ప్రాసెస్ నేను చూస్ చేసుకుంటాను అని మీరు ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో అప్పుడు మీ పవర్ మొత్తం మీ చేతిలోకి వస్తుంది. అదే సిచ్యువేషన్స్ బట్టి లేదు, అదర్ పీపుల్ రియాక్షన్ బట్టి నేను రియాక్ట్ అవుతాను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో పవర్ మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు ఎలా ఆడిస్తే మీరు అలా ఆడతారు. సింపుల్ థింగ్. సో నేను ఇక్కడ అవేర్నెస్లో ఉంటూ బయటన ఏం జరుగుతుందో అది నాకు ఏదైతే యూస్ఫుల్ అవుతుందో, లేదు ఆ సిచ్యువేషన్లో నేను ఎలా ఉండాలి, లేదు దేన్ని నేను యాక్సెప్ట్ చేయాలి, లేదు వాటిని నేను పాజిటివ్ వర్డ్స్తో నేను చేంజ్ చేయగలనా, ఒక్కసారి ఆలోచించాలి. పాజిటివ్ ఎనర్జీని అక్కడ రిలీజ్ చేయడం. సో ఎప్పుడైతే ఇలా మన చాయిస్ని తీసుకొని ఇక్కడ నేను లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తా, ఇక్కడ నేను ఈ సిచ్యువేషన్లో రెస్పెక్ట్ని ఎక్స్ప్రెస్ చేస్తా, ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. ఇలా మనం ఎప్పుడైతే చాయిస్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేయడం స్టార్ట్ చేస్తారో కంప్లీట్గా పవర్ అనేది మీ చేతుల్లోకి వస్తుంది. రైట్, ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ థింగ్, సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్ తీసుకున్నాం. ఒకటి, ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం, ఫోన్ని చెక్ చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఇదే ప్రశాంతత మనకి డైలీ కావాలి, లేదు లైఫ్ లాంగ్ కావాలి. సో ఎలా వస్తుంది? ఆల్రెడీ మన లోపలే ఉంది, కానీ మనం బయట జరిగే డిస్టర్బెన్సెస్, పీపుల్తో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు జరిగే థింగ్స్, వర్డ్స్, ఇవన్నీ కూడా మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయని మనం అనుకొని మనం క్రియేట్ చేస్తున్నాం మన మైండ్లో. కానీ యాక్చువల్గా వాళ్ళేమీ వచ్చి ఇక్కడ ఏమీ క్రియేట్ చేయలేరు కదా. వాళ్ళు ఏమైనా వచ్చి నువ్వు ఇలా ఆడు, నువ్వు ఇలా చేయు అని ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తారా మన మైండ్లోకి వచ్చి? కానీ ఎవరు క్రియేట్ చేసుకుంటున్నారు మన మైండ్లో? మనకి మనమే. ఏ సిచ్యువేషన్ అయినా తీసుకోండి, ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మనం. కాబట్టి మనం పీస్ఫుల్గా ఉండాలి అని అనుకుంటే మన చాయిస్.
మన థాట్స్, రైట్? సో ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మనకి మనమే కంట్రోల్ చేసుకుంటున్నాం. ఎవరు యాంగర్ ఎక్కువ మనల్ని, ఎవరు యాంగర్ అంటే మన కోపం ఎవరు తెప్పిస్తున్నారు? లేదు మన మూడ్ స్పాయిల్ అవ్వడం ఏం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? రైట్? మనం హానెస్టీగా చెప్పాలి అని అనుకుంటే మనమే క్రియేట్ చేసుకుంటాం. పీపుల్ బయటనున్న సిచ్యువేషన్, హెల్త్, ఏదైనా సరే అన్ప్రెడిక్టబుల్. అవేం జరుగుతాయి అనేది మనం చెప్పలేం. కానీ వాటికి మనం ఎలా రెస్పాండ్ అవుతాము అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు వరకు జరిగిన సిచ్యువేషన్లో ఎవరు క్రియేట్ చేశారు మన మైండ్లో? ఎవరు ప్రోగ్రామ్ చేసుకున్నారు మన మైండ్లో? చిన్న చిన్న విషయాలకి ఒక్కసారి ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకోండి, దాంట్లో ఒక సెకండ్ పర్సన్గా అబ్జర్వ్ చేయండి. సో నేను ఇక్కడ ఈ చిన్న సిచ్యువేషన్గా నేను ఎందుకు అంత హట్ అయ్యాను, ఎందుకు అలా మాట్లాడాను, దాన్ని కొంచెం రీఫ్రేమ్ చేసుకుంటే, కొంచెం దాన్ని మార్చుకొని మనకి మనం చెప్పుకుంటే, లేదా అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీని మనం రిలీజ్ చేస్తే, వాళ్ళు మనల్ని అంటే కోపం వచ్చినట్టు వాళ్ళు ఏమీ చేయలేదు మనల్ని. మనం హర్ట్ అవ్వడానికి వాళ్ళు ఏమీ కారణం కాదు. సో ఇలా మనం ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసి ప్రతి విషయంలో చేస్తే ఏమవుతాం? మనం ఎమోషనల్గా వీక్ అయిపోతాం. పవర్ మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఆలోచించే విధానం నా చేతుల్లోనే ఉంది. ఎలా ఆలోచించాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, అంతా నా చేతుల్లో ఉంది. ఒక మిర్రర్ ఉంది, ఒక అద్దం తీసుకోండి. అద్దంలో ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ మీద ఒక చిన్న డస్ట్ ఎక్కడో ఉందనుకుందాం. మీరు మిర్రర్ చూశారు. మిర్రర్ని మీరు ఎంత తుడిచినా ఫేస్ మీద ఉన్నది పోతుందా? కదా, పోదు. ఎప్పుడు పోతుంది? ఫేస్ మీద ఉన్నది మనం క్లీన్ చేసుకుంటే మిర్రర్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వే మన మైండ్లో క్రియేట్ చేసుకున్నాం మనం. ఎదుటి వాళ్ళని చేంజ్ చేయాలని అనుకుంటే ఎలా చేంజ్ అవుతుంది? ఎక్కడ క్లియర్ చేసుకోవాలి ఫస్ట్? ఇక్కడ కదా. బయట వాళ్ళని చేంజ్ చేయాలనుకుంటే ఎలా అవుతుంది? వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, వాళ్ళని బ్లేమ్ చేయడంలో ఎక్కడ పాసిబుల్ అవుతుంది? ఇక్కడ మనం క్రియేట్ చేసాం వాళ్ళ మీద. డస్ట్ ఎక్కడుంది? మన ఫేస్ మీద. మిర్రర్ క్లీన్ చేస్తే ఏమైనా క్లీన్ అవుతుందా సిచ్యువేషన్? అదర్ పీపుల్ అనేవాళ్ళు మిర్రర్. మనం ఫేస్, మన మైండ్. మన మైండ్లో మనం ఏం ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. ప్రతిసారి ఎదుటి వాళ్ళని కరెక్ట్ చేయాలనుకుంటాం, వాళ్ళని బ్లేమ్ చేయాలనుకుంటాం, డిస్టర్బెన్సెస్ వాళ్ళ వల్లనే జరిగాయని అనుకుంటాం. కానీ డిస్టర్బెన్స్ మనం మన మైండ్లో పెట్టుకున్నాం, మన మైండ్లో స్టోరీస్ క్రియేట్ చేసుకున్నాం. ఈ రోజు నుంచి ఫస్ట్ క్లియర్ చేయాల్సింది ఏంటి? మన మైండ్ని. ప్రతి ఒక్కరి గురించి, పేరెంట్స్ గురించి, ఫ్యామిలీ గురించి, హస్బెండ్, వైఫ్, పిల్లలు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎవరి గురించి అయినా మనం కొన్ని థాట్స్ని, కొన్ని స్టోరీస్ని క్రియేట్ చేసుకొని ఉంచుకుంటాం. వాటిని అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోండి. కార్మిక్ అకౌంట్ని క్లియర్ చేసుకోండి. ఈ లైఫ్ ఆర్ రేపటి కోసం కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ కోసం కావచ్చు, ఆర్ నెక్స్ట్ లైఫ్ కోసం కావచ్చు. కార్మిక్ అకౌంట్ అనేది క్లియర్ ఉండాలి, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. అవన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయి? పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎఫర్మేషన్స్ని చెప్పడం, పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేయడం, ఎదుటి వాళ్ళ గురించి ఒక మంచి బ్లెస్సింగ్ని రిలీజ్ చేయడం. అంటే వాళ్ళు బాగుండాలని, వాళ్ళు హెల్తీగా ఉన్నారని, రైట్? వాళ్ళకి మధ్యన మనకి మధ్యన ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు, వాళ్ళకి మనకి మధ్యన మంచి రిలేషన్షిప్ ఉంది, లవ్ ఉంది. ఈరోజు నుంచి లవ్, రెస్పెక్ట్ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది. సో మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఐ వాంట్ పీస్, ఐ వాంట్ రెస్పెక్ట్, ఐ వాంట్ లవ్ అంటే బయట నుంచి ఎప్పటికీ రావు. మనలో ఉన్నాయి కాబట్టి ఆ పీస్ మనం ఫీల్ అవ్వగలుగుతాం.
మనలోనే రెస్పెక్ట్ ఉంది, మనలోనే లవ్ ఉంది. అవి ఆల్రెడీ ఇన్సైడ్ ఉన్నాయి. వాటిని మనం బయట, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ కొంటే ఆర్ ఒక మూవీకి వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతామని అనుకుంటే, మరి ప్రతిరోజు మూవీకి వెళ్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాం? ఒక మంచి మొబైల్ కొంటే హ్యాపీగా ఫీల్ అవుతామని అంటే, మొబైల్ కొన్నారు, ఒక 1 ఇయర్ తర్వాత అదే మొబైల్ మీకు నచ్చుతుందా? లేదు కదా. అంటే వస్తువుల్లో లేదు, పర్సన్స్లో లేదు. ఎక్కడుంది హ్యాపీనెస్? మనలో. ఎక్కడుంది పీస్? టెంపుల్కి వెళ్తే ఉంటుందా, ఆర్ ట్రిప్స్కి వెళ్తే ఉంటుందా? మన థాట్స్ కంట్రోల్లో ఉండి కదా, బయట సిచ్యువేషన్స్కి మనం రెస్పాండ్ అవ్వకుండా, రైట్, రెగ్యులర్ థాట్స్ లేనప్పుడే మనం ఆ పీస్ని ఫీల్ అవుతాం. అంటే సో మనం చూస్ చేసుకునే థాట్స్లోనే ఉంది కదా, ఆ లవ్, రెస్పెక్ట్, కేర్, ఇవన్నీ కూడా. సో మనం ఏవి కూడా బయట నుంచి రావు, మనలోనే ప్రతి ఒక్కటి కూడా ఉంది. ఎమోషనల్గా మనం డిపెండెంట్ అవ్వద్దు. ఎమోషనల్గా ఎప్పుడైతే డిపెండెంట్ అవుతామో ప్రతిసారి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ దగ్గర నుంచే పెట్టుకుంటాం, వాళ్ళ మీదే డిపెండ్ అవుతాం ప్రతి దాంట్లో కూడా. సో మన మీద మనం ఎప్పుడైతే మన ఇండిపెండెంట్గా ఉంటామో, రైట్, సో అప్పుడు మనం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. ఓకే. సో ఎంతమంది ట్రై చేస్తారు ఈ రోజు నుంచి? ఇప్పుడు లవ్ కానీ, పీస్ కానీ, రెస్పెక్ట్ కానీ మనం ఏమనుకుంటాం, ఇది ఎదుటి వాళ్ళు మనకు ఒక గిఫ్ట్గా ఇస్తారు అని అనుకుంటాం కదా. కానీ యాక్చువల్గా ఇవి మన యొక్క సోల్ యొక్క క్వాలిటీస్. వీటిని ఎప్పుడు తెలుసుకోగలుగుతాం మనం? నేను ఒక మదర్ని, లేదు ఒక ఫాదర్ని, ఒక ఫ్రెండ్ని, రైట్, ఒక సన్. సో ఇలా రోల్ కాన్షియస్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ అవేర్నెస్ అనేది ఉండదు. ఎప్పుడైతే సోల్ కాన్షియస్ అవుతామో, నేను ఒక ఆత్మను, ఆత్మకి మధ్యన థాట్, ఒక ఎనర్జీ అనేది, ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే మన యొక్క రెస్పాన్సిబిలిటీ. అవి ఎలా ఉండాలి? సోల్గా మనం ఫీల్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన యొక్క ట్రూ క్వాలిటీస్ని మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. ఎప్పుడైతే రోల్ కాన్షియస్ అవుతామో అప్పుడు ఏమవుతుంది, ఈగో ఉంటుంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫాదర్ అనుకుందాం, నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? పిల్లలు నేను చెప్పిన మాట వినాలి, నేను చెప్పినట్టు చేయాలి, రైట్. సో వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆర్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఇలానే చదవాలి, ఆ స్కూల్కి వెళ్ళాలి, or ఇలా చాలా నెంబర్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ నేను పెట్టుకుంటాను. ఎప్పుడు? ఫాదర్గా, ఫాదర్ అనే రోల్లో ఉంటే. అలానే ఒక సన్ అనే రోల్లో ఉన్నాను అనుకోండి, అప్పుడు ఫాదర్ నుంచి కొన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అలానే ఒక మదర్ అయి ఉన్నాను అనుకోండి, సేమ్ థింగ్. అలా ఒక ఫ్రెండ్ అయి ఉన్నాను అనుకోండి, సేమ్. ఒక సార్ అనుకోండి, స్టూడెంట్స్ నుంచి రెస్పెక్ట్, ఆర్ స్టూడెంట్ నుంచి సంథింగ్, ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం రోల్ కాన్షియస్ అయ్యేటప్పుడు, ఇప్పుడు నేను ఒకసారి అనుకునేటప్పుడు పిల్లలు నా మాట వినలేదు అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, నాకు కోపం, రైట్, ఇవి క్రియేట్ అవుతాయి. అవి ఎక్స్పెక్టేషన్స్, ఆ రోల్కి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం నా నేను రోల్ కాదు, ఇవన్నీ లేబుల్స్, ఫాదర్, మదర్, పేరెంట్, చైల్డ్, ఇవన్నీ కూడా లేబుల్స్. యాక్చువల్గా మన రోల్ ఏంటి? సోల్. ఈ సోల్ అనే ఫీలింగ్ ఎప్పుడైతే మీకు ఉంటుందో ఆటోమేటిక్గా మీరే లవ్ని ఇవ్వగలుగుతారు, రెస్పెక్ట్ని ఇవ్వగలుగుతారు, కేర్ ఇవ్వగలుగుతారు, పీస్ని ఇవ్వగలుగుతారు, వాటిని ఫీల్ అవ్వగలుగుతారు, ఆల్రెడీ నాలోనే ఉన్నాయి అని. సో అప్పుడు ఎలాంటి ఈగో అనేది ఉండదు. సో అప్పుడు మనం ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయలేం. అండ్ రెస్పాన్సిబిలిటీ మనంతట మనమే ప్రతిదానికి. నా స్టేట్ ఆఫ్ మైండ్, నేను ఎలా ఉన్నాను, ఏం ఆలోచిస్తున్నాను, నా రిలేషన్షిప్, నాతో నేను ఎలా ఉంటున్నాను రిలేషన్షిప్,
సో ఎప్పుడైతే సోల్ కాన్షియస్ అవుతున్నారో కంప్లీట్గా మీతోనే మీరు రిలేషన్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ సెల్ఫిష్గా ఉండమని చెప్పట్లేదు, సెల్ఫ్ లవ్గా ఉండమని చెప్తున్నా. సెల్ఫ్ లవ్ ఎప్పుడు అవుతుందో ఆటోమేటిక్గా వరల్డ్కి మీరు ఇవ్వగలుగుతారు వాటిని. నేను ఎప్పుడైతే ఫిల్ అవుతానో ఆటోమేటిక్గా బయటికి స్ప్రెడ్ చేయగలుగుతాను. సింపుల్ థింగ్. ఒక్కసారి ఆలోచించండి. థింగ్స్, ఎనీ సిచ్యువేషన్, చాలా థింగ్స్ జరిగి ఉంటాయి లైఫ్లో కదా. ఏ సిచ్యువేషన్లో నేను ఎలా మాట్లాడాను, లేదు ఏ ప్రోగ్రామ్ నేను క్రియేట్ చేసుకున్నాను, ఇలాంటి అవేర్నెస్తో ఉన్నాను అనేది. సో ఈ యాంగర్ కావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఇరిటేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లో వైబ్రేషన్స్. అప్పుడు మన ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా డ్రైన్ అయిపోతుంది. అదే లవ్, రెస్పెక్ట్, కేర్, పీస్, ఇవన్నీ హై వైబ్రేషన్స్. అప్పుడు మనం స్ట్రాంగ్గా ఫీల్ అవ్వగలుగుతాం. ఓకే, ఎనర్జీ అనేది డ్రైన్ అవ్వదు. త్రూ అవుట్ ద డే మొత్తం కూడా మీరు ఒకేలా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ నుంచి రాగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఇద్దరు వర్కింగ్, ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, ఇంటికి వస్తున్నారు. సో ఆఫీస్లో క్యారీ చేసుకున్న టెన్షన్స్, స్ట్రెస్, ఇవన్నీ కూడా పట్టుకొని వచ్చారు ఇంటికి. ఓకే, అండ్ వైఫ్ కూడా సేమ్, ఆఫీస్లో టెన్షన్స్, వర్క్ టెన్షన్స్, వర్క్ లోడ్, ఇదంతా కూడా మళ్ళీ పట్టుకొని ఇంటికి వచ్చారు. ఈ రెండు, ఈ ఎనర్జీ ఏదైతే ఉందో వాళ్ళ థాట్ ప్రాసెస్, ఇలా జరిగింది, వాళ్ళు ఇలా అన్నారు, నేను వర్క్ సబ్మిట్ చేయలేదు, బాస్ ఇలా తిట్టాడు, ఇలాంటి థాట్స్ ఉన్నాయి కదా, వీటిని పట్టుకొని వచ్చారు. ఈ థాట్స్తో ఎవరికి రెస్పాండ్ అవుతున్నారు? పిల్లలకి, వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ ఎనర్జీ అనేది కదా. సో మనం ప్రతి 1 అవర్కి ఒక్కసారి నా ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బ్యాటరీ, మనం ఒక బ్యాటరీ అనుకుంటే ప్రతి 1 అవర్కి ఛార్జ్ చేయాలి మన బ్యాటరీని. ఎలా ఛార్జ్ చేస్తాం? పాజిటివ్ ఎఫర్మేషన్స్తో. ఎప్పుడైతే మనం పాజిటివ్ వర్డ్స్ని మాట్లాడతామో, నేను చెప్పాను ఒక వర్డ్ అనేది మన బాడీలో ప్రతి ఒక్క అణువు ఒక ఎనర్జీ బూస్ట్ చేస్తుంది. ఒక పాజిటివ్ వర్డ్ అనేది ప్రతి ఒక్క సెల్లో ఎనర్జీని, ఆ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది కదా. ఒక థాట్ అనేది ఒక ఎనర్జీ అని చెప్పాలి. అలానే వర్డ్స్ అనేవి కూడా ఒక ఎనర్జీ. ఆ థాట్ పాజిటివ్గా ఉండాలి, వర్డ్స్ అనేవి పాజిటివ్గా ఉండాలి. మన బాడీ మొత్తం ఒక పాజిటివ్ ఛార్జింగ్ బ్యాటరీ అనుకోండి. సో మీరు ప్రతి 1 అవర్కి చెక్ చేసుకుంటూ ఉంటే బ్యాటరీ డౌన్ అవుతున్న కొద్దీ పాజిటివ్ వర్డ్స్ని, పాజిటివ్ ఎఫర్మేషన్స్ని. సో నెక్స్ట్ 1 అవర్ తర్వాత కొంచెం డిప్లీట్ అయింది, మళ్ళీ పాజిటివ్ వర్డ్స్, పాజిటివ్ ఎఫర్మేషన్స్. సో ఇదే డే మొత్తం మెయింటైన్ చేసి ఇంటికి వచ్చారనుకోండి, అప్పుడు మీరు పిల్లలతో ఎలా మాట్లాడతారు, ఎలాంటి ఎనర్జీని రిలీజ్ చేస్తారు వాళ్ళ మీద కదా. సో ఇలా మనం పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తూ, ఆ పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తూ ఉన్నామంటే ఆ లైఫ్, ఆ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా హెల్తీ, చాలా హ్యాపీగా, బ్యూటిఫుల్ ఫ్యామిలీ అవుతుంది. ఇంతకుముందు ప్రీవియస్గా ఏమయ్యేది, ఒకరు వర్క్ చేసేవాళ్ళు, ఒకరు ఇంట్లో అన్ని చూసుకునేవాళ్ళు, అంతా బాగుండేది, చాలామంది ఫ్యామిలీ ఉండేది, వాళ్ళు మాట్లాడుకొని థాట్స్ కావచ్చు, వాళ్ళ ఎనర్జీస్ కావచ్చు, అవన్నీ కూడా బాగుండేవి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇద్దరు వర్కింగ్ అయ్యేసరికి, ఇంటికి వచ్చేసరికి వాళ్ళు ఆ ఎనర్జీ ఎలాంటిది తెస్తున్నారు, వాళ్ళ థాట్స్ ఎలా ఉంటున్నాయి, సో అవి వాళ్ళ ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి మన థాట్స్ మన ఒక్కరినే ఎఫెక్ట్ చేయవు, మన నెక్స్ట్ జనరేషన్స్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. మీ ఒక్కరికే కాదు, నెక్స్ట్ మీ జనరేషన్స్ అన్నిటికీ, పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, అందరికీ ఎఫెక్ట్ చేస్తున్నాయి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో నెక్స్ట్ వాళ్ళకి అంత ప్రశాంతత, ఆ పీస్ఫుల్ నేచర్ అనేది వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. మీరు ప్రతిసారి మీరు హరీగా చేస్తున్నారు, పనులు హరీగా చేస్తున్నారు, గాబర్ గాబర్ అయిపోతున్నారు, ఓర్ వెళ్ళడం చేస్తున్నారు, ప్రతిదీ కూడా
నెక్స్ట్ మీరు ఆఫీస్ నుంచి తెచ్చుకున్న వర్డ్స్, థింగ్స్ అన్ని కూడా మళ్ళీ ఇంట్లో వాటినే యూజ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా పిల్లలకి, వైఫ్కి, హస్బెండ్కి, వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. సేమ్ అదే హరితో మళ్ళీ మార్నింగ్ లేస్తున్నారు, అదే టెన్షన్స్తో, అదే స్ట్రెస్తో కదా. సో ఇక్కడ స్ట్రెస్ అంటే ఏమీ లేదు అసలు, కానీ థాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు టైం లేదు, నేను చాలా బిజీ, నాకు మనీ లేదు. సో ఇలాంటి వర్డ్స్ కాకుండా నాకు మనీ కావాలి, నాకు టైం కావాలి, ఓకే, నాకు టైం కావాలి, నాకు మనీ కావాలి, ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేయాలి. సో అప్పుడేమవుతుంది, ఇప్పటి వరకు మీరేమనుకున్నారు, నాకు టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది, చాలా టైం వేస్ట్ అయింది, నేను చాలా బిజీ అనేటప్పుడు అదే థాట్స్ని మీరు రిలీజ్ చేస్తున్నారు, అవే వర్డ్స్ని రిలీజ్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, చెప్పాను, మన వర్డ్ ఆర్ థాట్ అనే దానికి పవర్ ఉంది, అదే మనకి యూనివర్స్ ఇస్తుంది. కాబట్టి నాకు టైం కావాలి, నాకు టైం ఉంది, నా రిలేషన్స్ అంతా కూడా బాగుంటుంది, నేను హెల్తీగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నేను ఒక పవర్ఫుల్ సోల్ని, నా యొక్క నేచర్ కామ్ అండ్ స్టేబుల్, బయట ఉన్న సిచ్యువేషన్స్కి నేను వాటికి రియాక్ట్ అయిపోను, నేను రెస్పాండ్ అవుతాను, ఇది ఒక నా ట్రూ నేచర్ అని ఎప్పుడైతే ఉంటారో సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ కంట్రోల్లో ఉంటాయి కదా. ఒక్కసారి ఆలోచించండి, మీరు క్యారీ అవుట్ చేస్తున్న థాట్స్ అన్నీ కూడా మీ ఒక్కరివే కాదు, మీ ఫ్యామిలీ మొత్తానికి ఎఫెక్ట్ చూపిస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన హస్బెండ్ వైఫ్కి తిట్టారు అనుకుందాం, ఒక మాట అన్నారు అనుకోండి, ఆ రోజు ఫుడ్ ఎలా ఉంటుంది, కుకింగ్ బాగా చేస్తారా మీరు, టేస్ట్ బాగుంటుందా. సో నాకు చాట్ బాక్స్లో ఆన్సర్స్ కావాలి. ఆర్ అక్కడ హస్బెండ్ ఆర్ వైఫ్ మధ్యన టాపిక్ ఏం నడుస్తుంది ఆ రోజు, రైట్. సో ఇలా మనం ఒక థాట్ ఏదైతే ఉందో, ఎదుటి వాళ్ళు ఏదైనా ఒక మాట అనగానే ఏం క్రియేట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఏంటంటే ఓకే, ఒక్క మాట అన్నారు అనుకుంటే మేబీ ఐ మీన్ ఆఫీస్లో ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఆ సిచ్యువేషన్లో ఉండి, ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి ఆ వర్డ్ అన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ చెప్పాను, మీరు అండర్స్టాండింగ్ కావచ్చు, కామ్ కావచ్చు, లవ్ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, కేర్ కావచ్చు, వీటిని ఎప్పుడైతే ఇంగ్రీడియంట్స్గా వాడతారో అప్పుడు లైఫ్ బ్యూటిఫుల్గా మారుతుంది. మీరు ఇప్పుడు అర్థం చేసుకొని ఓకే, ఇలా జరిగి ఉండొచ్చు, సరేలే అని నేను ఆ, తను బాగానే ఆలోచిస్తాడు, తను మంచి డెసిషన్ తీసుకుంటాడు అని ఒక పాజిటివ్ బ్లెస్సింగ్ ఇవ్వాలి అక్కడ. అలా ఇస్తూ మీరు కుకింగ్ చేశారనుకోండి, ఎంత బాగుంటుంది, రైట్. మనం ఏ కాన్షియస్తో కుక్ చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ కదా. బయట తినే వాళ్ళకి, ఇంట్లో తినే వాళ్ళకి హెల్త్ డిఫరెన్స్ ఉంటుంది, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో. మనం కాన్షియస్గా, ఇంత కాన్షియస్గా హెల్త్ బాగుండాలి, వాళ్ళు హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, చాలా గ్రో అవ్వాలి అని ఒక థాట్తో, ఆ ఎనర్జీతో మీరు కుక్ చేస్తారు, అది చాలా హెల్త్ని ఇస్తుంది. అదే హోటల్స్లో చాలా దగ్గరలో వాళ్ళు ఏం చేస్తారు, మనీ కావాలి అన్న థాట్తో కుక్ చేస్తారు. సో అది తిన్న వాళ్ళకి ఏమవుతుంది, సేమ్ థాట్, ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, రైట్. మనం తినే ఫుడ్, తాగే వాటర్ నుంచి, అన్నిటి నుంచి మనం ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా.
సో ఏది మనకు బయట నుంచి ఎలాంటి ఎనర్జీ అయినా ఎలాంటి థాట్ అయినా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని అంటే మనం చేయాల్సింది ఏంటి? కనెక్ట్ టు ద సూపర్ సోల్ కదా. సో భగవంతుడు కావచ్చు, గురువులు కావచ్చు, వాళ్ళతో కనెక్ట్ అయ్యి మనం మెడిటేషన్లో కూర్చొని సో మన థాట్ ప్రాసెస్ని, ఆ పాజిటివ్ ఎఫర్మేషన్స్ని డైలీ ప్రాక్టీస్ చేస్తూ చెప్తూ, మనమే చెప్పడం కావచ్చు, పిల్లలతో కూడా వాటిని చెప్పించడం కావచ్చు. ఇలా మనం ఫస్ట్ లవ్ని ఫీల్ అయ్యి, లవ్ ఉంది అని మనం ఎప్పుడైతే లవ్ హ్యూమన్ బీయింగ్ అంటున్నాం కదా, ఆ బీయింగ్గా ఉంటేనే బయటికి వస్తుంది ఆటోమేటిక్గా. చేయడంలో చేయగలుగుతాం, థింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. ఓకే, చేస్తేనే లవ్ వస్తుంది అనే దానికన్నా ఆల్రెడీ లవ్ ఉంది అనేటప్పుడే చేయగలుగుతాం. సో ఇది రివర్స్. ఓకే, చేస్తేనే వస్తుంది అని కాదు, ఫస్ట్ ఉంది అని ఫీల్ అయితేనే చేయగలుగుతాం థింగ్స్ని. ఓకే, సో ఇక్కడికి మనం బీయింగ్ ఇన్ లవ్ అనేది లేదు, మనతో మనం ఎలా రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవడం అనేది తెలుసుకున్నాం. ఓకే, అండ్ పిల్లలకి ఏదైనా ఒకటి రాలేదు అని అనుకుంటే మీరు ఏం చేస్తారు? మోస్ట్లీ వాళ్ళకి ట్యూషన్ చెప్పిస్తారు, కొంచెం కేర్ తీసుకుంటారు, ఎర్లీ మార్నింగ్ వాళ్ళని నిద్ర లేపి చెప్తూ ఉంటారు, చదవమని చెప్తూ ఉంటారు, అవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా. ఇన్ ద సేమ్ వే మనలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉన్నాడు కదా, వాడికి ఏదైనా అర్థం కావట్లేదు, వాడికి ఏం నేర్చుకోవడానికి టైం కావాల్సి వస్తుంది. సో వాడిని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. చిన్నపిల్లలకి ఎలా అయితే ఎంకరేజ్ చేస్తారో ద సేమ్ వే మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని కూడా ఎంకరేజ్ చేస్తూ, అప్రిషియేట్ చేస్తూ, వాడికి లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ, ఆ లవ్ని ఫీల్ అవుతూ ఉండడం వల్ల మనం ఇంకొంచెం ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వగలుగుతాం. అండ్ మనతో మనం రిలేషన్షిప్ని బెటర్ చేసుకోగలుగుతాం. మనతో ఎప్పుడు బెటర్గా ఉండగలుగుతామో ఎదుటి వాళ్ళతో ఆటోమేటిక్గా బెటర్గా మాట్లాడగలుగుతాం, బెటర్గా రెస్పాండ్ అవ్వగలుగుతాం, వాళ్ళకు కూడా లవ్ని ఇవ్వగలుగుతాం. ఫస్ట్ మనకి మనం ఇవ్వాలి, నెక్స్ట్ ఆటోమేటిక్గా బయటికి అవన్నీ కూడా వస్తాయి. ఓకే, యా. సో ఎనీ క్వశ్చన్స్? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఎస్, సెల్ఫ్ లవ్ చాలా అద్భుతంగా వివరించారు సార్. మరి మనల్ని మనము ప్రేమించుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకు ఆ ప్రేమనివ్వగలం. ఎస్, థ్యాంక్ యూ. సో ఒకరు క్వశ్చన్ అడిగారు ఇక్కడ, అంటే ఓకే, ఇన్నర్ లో పాజిటివ్ గా ఉంటది, మాట్లాడుతున్నప్పుడు యాంగర్ గా మాట్లాడుతున్నా, ఎలా కంట్రోల్ చేయాలి సార్? ఓకే, సో ఇక్కడ మీరు మదర్ గా ఆర్ వైఫ్ గా ఏ రోల్ ని తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్ కదా. మీరు మదర్ గా ఫీల్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? మదర్ నేను, సో పిల్లలు నా మాట వినాలి, నేను చెప్పిందే చేయాలి, ఇలానే జరగాలి, ఇదే ఇక్కడ ఉండాలి, ఈ మొత్తం క్లీన్ అవ్వాలి. సో ఇలా మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, అవి పిల్లలు చేయనప్పుడు మీకు కోపం వస్తుంది. ఇన్ ద సేమ్ వే వైఫ్గా ఉండేటప్పుడు వైఫ్కి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవి చేయనప్పుడు ఆటోమేటిక్ మీకు కోపం వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ రోల్ కాన్షియస్ అవుతున్నారా, సోల్ కాన్షియస్ అవుతున్నారా అనేది ఒకసారి చూసుకోండి. సోల్గా ఉండేటప్పుడు మీరు ఇస్తారు, మీరు ఎప్పుడైతే మీ మాటల్లో మీ ఎనర్జీలో ఆ పాజిటివ్ థింగ్ ఉంటుందో ఆటోమేటిక్గా బయట నుంచి అవి వస్తాయి ఆటోమేటిక్గా. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు చాట్ బాక్స్ లో ఆర్ హ్యాండ్ రైజ్ చేయండి. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలి అంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఏదైనా క్వశ్చన్ అన్నా అడగండి. ఈ వీడియో మనకు లాట్పాకాష్ టీవీలో ఉంటుంది, మళ్ళీ కూడా చూస్తే మీకు అర్థం అవుతుందండి. చక్కగా ఈరోజు మళ్ళా సార్ ఎక్స్పెరిమెంట్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా ప్రాక్టీస్ చేసి చూపించారు. ఈ అఫర్మేషన్స్ కూడా మనం ప్రతినిత్యం ప్రాక్టీస్ చేస్తుంటే మార్పు వస్తుంది. ఒక ఈరోజు చెప్పారు, మన అంతరంగం నుంచి రావాలి. ఊరికే చెప్పుకుంటున్నామంటే ఏం రాదు అప్పుడే. ఆల్రెడీ ఉంది. ఎస్, ఎస్ సార్, ఇంకొకటి, చెప్పండి. ఇప్పుడు మనం ఒకరితో మాట్లాడేటప్పుడు నాకు యాంగర్ కంట్రోల్ చేయలేకపోతున్నాను, లేదు వాళ్ళతో యాంగర్ ఐ మీన్ కోపంగానే మాట్లాడాల్సి వస్తుంది, ఇన్నర్లో నేను పాజిటివ్ వర్డ్స్ చెప్పుకున్నాను, అంతా జరిగింది, కానీ ఇన్నర్లో పాజిటివ్గానే ఉంది, కానీ
మాట్లాడేటప్పుడు యాంగర్ వస్తుంది, కోపం వస్తుంది అని అనుకుంటే అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక 5 minutes వాళ్ళతో మాట్లాడే ముందు వాళ్ళు ఇంతకు ముందు ఏదైనా ఒక మంచి పని చేసి ఉంటారు, మీరు అప్రిషియేట్ చేశారు వాళ్ళకి, అలాంటి సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకోండి. ఆ అదే స్టేట్ ఆఫ్ మైండ్తో వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఎవరైతే నాకు అడిగారో క్వశ్చన్, సో వాళ్ళు ఫస్ట్ ఇంతకు ముందు పిల్లలు ఏదైనా ఒకటి మీరు చెప్పింది బాగా చేశారు, మంచి ప్రైజ్ తెచ్చుకున్నారు, ఓర్ అందరూ అప్రిషియేట్ చేశారు వాళ్ళని, ఆ సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు ఏమవుతుందంటే అదే స్టేట్ ఆఫ్ మైండ్తో ఉన్నారు, అదే పాజిటివ్ ఎనర్జీని మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేశారు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఆ యాంగర్ అనేది మళ్ళీ రాదు మీకు. ఓకే. సో ఇంకొక క్వశ్చన్, ఎస్ సార్. I'm always trying to help others, relatives and friends, but when I need, I don't get proper help. I don't feel like asking as well. How should I accept? ఓకే. సో మేబీ ఇక్కడ మీరు ఎంతమంది అడిగారు ఆర్ ఎంతమందిని మీరు అప్రోచ్ అయ్యారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఒకరికి హెల్ప్ చేశారు అని అనుకునే వాళ్ళకి ఒకసారి అడిగి ఉండొచ్చు, ఓ 2 times అడిగి ఉండొచ్చు. సో వెంటనే మీ మైండ్లో ఒక థాట్ని మీరు ఒక ఎనర్జీని రిలీజ్ చేసుకొని పెట్టుకున్నారు. ఏంటి, నెక్స్ట్ టైం వాళ్ళని అడుగుతాను అనే టైంలో మీ మీ మైండ్లో ఒక థాట్ వచ్చేసింది, ఏమని, వీడు ఇప్పుడు చెప్తాడా చేస్తాడా లేదా అన్న ఒక డౌట్ అనేది ఫస్ట్ ఇక్కడ అరైజ్ అవుతుంది. కానీ అడిగేటప్పుడు ఏంటి, నాకు ఇలా హెల్ప్ కావాలి అని అడుగుతారు, ఇక్కడ కావాలని అడుగుతున్నారు. ఇక్కడ ఏమవుతుంది, మైండ్లో క్రియేట్ అయింది ఏంటి, వాడు చేస్తాడా లేదా, చేయడేమో, మళ్ళీ ఈసారి కూడా ఏదో ఒక సాకు చెప్తాడేమో అన్న థాట్ని ఇక్కడ రిలీజ్ చేశారు. కానీ అడిగేటప్పుడు మాత్రం నాకు హెల్ప్ చేయు అని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడిది ఫస్ట్ రీచ్ అవుతుంది వాళ్ళని, ఇక్కడిది సెకండ్ రీచ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఆ 2 minutes లేదా ఒక 5 minutes ఫస్ట్ సెట్ చేసుకోండి. ఓకే ఓకే, నేను ఇప్పుడు మా ఫ్రెండ్ని అడుగుతున్నా, వాడు ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు అని ఫస్ట్ ఇక్కడ థాట్ని రిలీజ్ చేయండి. నెక్స్ట్ అడగడం స్టార్ట్ చేయండి. సో డెఫినెట్గా వర్క్ అవుతుంది. ఓకేనా? మనం ఎప్పుడైతే ఒక పర్సన్ ఇంట్లో కానీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ మనం ఒక పర్సన్ చూడగానే ఈ పర్సన్కి షార్ట్ టెంపర్ ఉంది అని ఒక థాట్ని మనం ఇచ్చేస్తాం ప్రతిసారి కూడా. ఫ్యామిలీలో ఉన్న అందరు కూడా వాళ్ళు ఏమంటారు, ఆ నాన్నకి కోపం ఎక్కువ అని పిల్లలు ఇచ్చారు, మదర్ కూడా అవును మా హస్బెండ్కి కోపం ఎక్కువ, అండ్ రిలేటివ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవును ఆ పర్సన్కి కోపం ఎక్కువ అని వాళ్ళు అదే థాట్ని ఇస్తున్నారు, మనము అదే థాట్ని ఇస్తున్నాం, పిల్లలు కూడా అదే థాట్ని ఇస్తున్నారు. ఫ్యామిలీ రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా ఏ ఎనర్జీని ఇస్తున్నారు, ఆ పర్సన్కి ఒక బ్లెస్సింగ్ని ఇస్తున్నారు. ఆ పర్సన్ యాంగ్రీ పర్సన్ ఎప్పుడు ఉంటాడు, ఆ పర్సన్ హ్యాపీగా ఆర్ నార్మల్గా ఎప్పుడు మాట్లాడగలుగుతాడు, అందరూ ఒక బ్లెస్సింగ్ ఇస్తున్నారు, ఏమని, ఈ పర్సన్ కోపం కోపం ఎక్కువ ఈ పర్సన్కి. కాబట్టి మనం ఒకరి మీద ఏదైతే థాట్ని రిలీజ్ చేస్తున్నామో అది వాళ్ళ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా కొన్ని థాట్స్ని రిలీజ్ చేసేస్తూ ఉంటాం. ఓకే, సో ఎప్పుడు కూడా అలా చేయకూడదు. అలానే ఇంట్లో ఒక అన్హెల్త్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పిల్లోడికి జ్వరం వచ్చింది అనుకుందాం. సో ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో వీడికి జ్వరం వచ్చింది ఏమవుతుందో ఏంటో అని ఒక థాట్ని రిలీజ్ చేస్తారు కదా, ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు ఏమవుతుందో ఏమో అని. సో మదర్ అలా అన్నారు, ఫాదర్ అలానే అన్నారు, మిగతా వాళ్ళు కూడా అలానే అన్నారు. అందరూ ఎనర్జీ ఏం రిలీజ్ చేస్తున్నారు, నెగిటివ్, వాడికి ఏమవుతుందేమో, తగ్గుతుందా లేదా అన్న డౌట్ని ఆ ఎనర్జీనే వాడి మీదకి రిలీజ్ చేస్తున్నారు. అంతేగాని వాడు ఒక హెల్దీ పర్సన్, హ్యాపీగా ఉంటాడు, చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతాడు అన్న థాట్ని మాత్రం రిలీజ్ చేయరు. ఇది అన్అవేర్నెస్, ఎవరికి తెలియదు, తెలియకుండానే ఇలాంటి థాట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాము. అలానే హస్బెండ్ దగ్గర పిల్లల్ని ఉంచి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అన్న టైంలో కొన్ని థాట్స్ని రిలీజ్ చేస్తాం, ఏమని, పిల్లలు ఇతని దగ్గర ఉండగలుగుతారా లేదా,
పిల్లల్ని హస్బెండ్ హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా, చాలా అల్లరి చేసేస్తారేమో అన్న థాట్ని రిలీజ్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది, సో అన్అవేర్నెస్తో కొన్ని థాట్స్ని మనం రిలీజ్ చేస్తూ ఉంటాం. అదే ఎనర్జీని వాళ్ళకి రీచ్ అవుతుంటాం. Right? కాబట్టి మన థాట్, మన ఎనర్జీ ఎలా ఉంటున్నాయి అనేది ఆ అవేర్నెస్లో ఉంటూ మనం వాళ్ళకి రిలీజ్ చేయాలి. థాట్స్ అనేది, థాట్ అనేది ఒక వరం, కాబట్టి దాన్ని చాలా యూస్ఫుల్గా వాడాలి. ఓకే, థ్యాంక్ యూ నెక్స్ట్ వెరీ ఎనీ మచ్. డౌట్? థ్యాంక్ యూ సార్. యాంగర్ వచ్చినప్పుడు, యాంగ్రీ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, చాలా చక్కగా చెప్పారు. నిజమే, ఫాస్ట్ గా మాట్లాడేస్తున్నాం. ఆ ఒక్క క్షణం ఆడ ఆలోచించినప్పుడు వాళ్ళు చేసిన బెస్ట్ కావచ్చు, వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఒకటి గుర్తు తెచ్చుకున్నా తగ్గిపోతుంది ఆ కోపం అనేది. అంటే ఇక్కడ కోపం తగ్గడం ఒకటే కాదు, కానీ అక్కడ మనం ఒక థాట్ ని రిలీజ్ చేస్తాం. ఏమని, ఆ పర్సన్ చాలా బెస్ట్ చేశాడు ఆ సిచ్యువేషన్ లో, ఆ ఎనర్జీని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఒక పర్సన్ మీద కోపం ఫీల్ అవుతున్నాను అని అంటే, ఇప్పుడు కూడా ఆ ఎనర్జీని నేను రిలీజ్ చేస్తున్నాను అర్థం. ఓకే. అలానే ఒక పర్సన్ గురించి నేను మంచిగా ఆలోచించాను, ఆ మంచి విషయాన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నానంటే ఆ ఎనర్జీని ఇప్పుడు రిలీజ్ చేశాను అని అర్థం. మళ్ళీ ఆ ఎనర్జీ అనేది ఆ పర్సన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రతిసారి పిల్లలు నేను చెప్తే చేయరు, వాళ్ళు అలానే చేస్తారు, వాళ్ళు ఏ మాట వినరు అని థాట్లు ఇక్కడ ఆలోచిస్తాం. మాటల్లో ఏం చెప్తాం, ఇది చెయ్యు అని చెప్తారు. ఇక్కడ ఎన్నిసార్లు మీరు నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్ ఎఫర్మేషన్స్ని ఇచ్చుకుంటూ ఉన్నారు, ఇక్కడికి వచ్చేసరికి మీరు ఒక్కసారి రెండు సార్లు చెప్తారు. కానీ ఇక్కడ ఎనర్జీ ఏదైతే రిలీజ్ అయిందో అది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, ఇక్కడ తక్కువగా చూపిస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క రిలేషన్లో ఏంటంటే థాట్ ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. ఎనీ అదర్ మాస్టర్స్ క్వశ్చన్? చెప్పండి సార్. ఎవరైనా చెప్పండి. మాట్లాడాలంటే హ్యాండిల్ చేయండి ఫ్రెండ్స్. సో అందరికి అర్థమైపోయిందా? మీరు చాట్ బాక్స్ లో అయినా మెసేజ్ చేయండి, లేకుంటే హ్యాండిల్స్ చేసి మాట్లాడండి. లేదు మీకు ఏం అర్థమైంది, ఇదైనా ఇక్కడ మనం షేర్ చేయాలి. మీకు ఎక్కడ ఆ, ఇంకా డౌట్ ఉంది, ఇక్కడ షేర్ చేసేవాడికి మీకే ఇంకా అంటే నెక్స్ట్ ఇంకా ఎలా చెప్పాలి, సాధక క్లారిటీ కూడా వస్తుంది. మీకు ఎంతవరకు అర్థమైంది, ఇక్కడ ఎప్పుడైతే మీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీ అనుభూతులు షేర్ చేసినప్పుడు చాలా బాగుంటుందండి. అది ఆ ప్రేమను కార్యరూపంలో ఎలా చూపించాలనే దానికి ఈరోజు చక్కగా వివరించారు సార్. మనకు ఆ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది, ప్రాక్టీస్ చేయించారు. మరి చక్కటి ప్రాక్టీస్ డైలీ చేద్దామండి. డైలీ చేసినప్పుడు మనము ఆ అనుభవాన్ని పొందుతాం. ఎస్. విజయలక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మ్యామ్, చెప్పండి. సార్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పాస్ట్ మనం ఒక పర్సన్ రిపీటెడ్గా ఒక సిచ్యువేషన్ మనం ఫేస్ చేసినప్పుడు పాస్ట్ లో జరిగిన ఆ సిచ్యువేషన్ లో వాళ్ళ బిహేవియర్ ని ప్రజెంట్ కి తీసుకొచ్చేస్తాం. అవును, ఆ టైంలో ఏంటంటే అప్పుడు కొంచెం అవేర్నెస్ లో ఉన్నప్పుడు మనం థాట్ ని కొంచెం మార్చగలిగితే బెటర్ ఏమో అన్నట్టు నేను కొంచెం అబ్జర్వ్ చేశాను. ఓకే. అంటే అవన్నీ ఆ పాతవన్నీ ప్యాటర్న్ అంతా ముందు ప్రెజెంట్ తీసుకురావడం వల్ల కూడా మనం మార్చలేకపోతున్నామేమో. ఎస్ మ్యామ్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా, ఒక మాట అన్నా కూడా ఏమవుతుంది, ఇప్పుడు వరకు చేసిన మిస్టేక్స్ ని ఆర్ ఇప్పుడు వరకు జరిగిన వాటిని అన్నిటిని కూడా పాస్ట్ వాటితో లింక్ చేసేసుకుంటాం. ఒక స్టోరీని క్రియేట్ చేస్తాం మనం కంప్లీట్ గా, ఆ పాస్ట్ మెమరీకి దీన్ని లింక్ చేస్తాం. అది ప్రాబ్లం. సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే క్లియర్ చేసుకోవాలి వాటిని. సో ఎలా క్లియర్ చేసుకుంటాము, వాళ్ళకి మనకి ఎప్పుడైతే వాళ్ళ గురించి ఒక బ్లెస్సింగ్ ఎప్పుడైతే ఇస్తామో, ఒక బ్లెస్సింగ్, వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి మనకి మధ్యన లవ్, రెస్పెక్ట్ మాత్రమే ఈ రోజు నుంచి ఎక్స్చేంజ్ చేసుకుంటాము. వాళ్ళకి నాకు మధ్యన
నేను వాళ్ళని ఫర్గివ్ చేస్తున్నా. ఈ రోజు నుంచి వాళ్ళు కూడా నన్ను ఫర్గివ్ చేస్తున్నారు. వాళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఈ రోజు నుంచి నాకు వాళ్ళకి మధ్యన కార్మిక్ అకౌంట్ అనేది క్లియర్ అయిపోయింది, క్లీన్ అయిపోయింది. ఓకే. ఓకే. సో ఇలా చేస్తున్నటప్పుడు నెక్స్ట్ వాళ్ళ గురించి ఎప్పుడు వచ్చినా కూడా ప్రతిసారి కూడా మనం ఏం చేయాలి? పాజిటివ్ అఫర్మేషన్ని అండ్ ఒక బ్లెస్సింగ్ని వాళ్ళ గురించి వదిలేశారు. సో ఎప్పుడైతే మనం బ్లెస్సింగ్ని మాత్రమే రిలీజ్ చేస్తున్నాము ఆర్ బ్లెస్సింగ్ ఇస్తున్నాం, మంచి ఎనర్జీని వాళ్ళకి థాట్ని ఇస్తున్నాము అని అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా మన మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఆ థాట్, ఆ ప్యాటర్న్ అనేది రిలీజ్ అయిపోతుంది, ఆ ప్యాటర్న్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే. సార్ ఎస్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక మన ఇంట్లో మన అబ్బాయికి ఎవరికైనా హెల్త్ బాగున్నప్పుడు వీడు ఎలా బయటపడతాడో అని నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తాము అని చెప్పి. అవును. ఇప్పుడు అందరికీ పాజిటివ్ గా ఉండమని మనం చెప్పలేం. కానీ ఎస్ మనం ఎస్, పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేయొచ్చు. మనం చేయొచ్చు. చేయొచ్చు. మనం అవేర్నెస్ తో ఉండొచ్చు. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆ నెగెటివ్ థాట్స్ రిలీజ్ చేస్తారు. ఎస్, అలాంటప్పుడు మన ఆ ఎనర్జీని ఎలా మార్చగచ్చా? యా. సో ఇక్కడ ఏంటంటే అందుకనే మనకన్నా అందరికన్నా పవర్ఫుల్ ఎవరు? సూపర్ సోల్. సూపర్ సోల్ ఎవరు? భగవంతుడు. లేదు అంటే గురువులు. సో వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వాలి. వాళ్ళతో కనెక్ట్ అవ్వడం అంటే సింపుల్ థింగ్. సో కొంచెం సేపు మెడిటేషన్లో కూర్చొని, సో నా నేను భగవంతునితో థాట్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను. లేదు అంటే వాళ్ళు కంప్లీట్గా నాకు ఒక ఆరా, లేకపోతే కంప్లీట్గా ఒక సర్కిల్ అనేది నా చుట్టూ, నువ్వు నన్ను రక్షిస్తున్నావు, గురువులు నన్ను రక్షిస్తున్నారు, వాళ్ళ యొక్క ఎనర్జీ, వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ అంతా కూడా నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ నేను ఎప్పుడు కూడా బయట సిచ్యువేషన్స్తో రియాక్ట్ అవ్వను, ఓన్లీ రెస్పాండ్ అవుతాను. కామ్ రెస్పాన్స్ వీటితోనే. ఎప్పుడైనా నాకు ఒక నెగిటివ్ థాట్ వచ్చిందా, దాన్ని నేను పాజిటివ్గా మార్చుకుంటాను. ఎదుటి వాళ్ళ గురించి నేను పాజిటివ్గానే ఆలోచిస్తాను. పాజిటివ్ ఎనర్జీనే, పాజిటివ్ థాట్ని మాత్రమే రిలీజ్ చేస్తాను. సో ఇలా చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందనంటే వాళ్ళలో, వాళ్ళకు తెలియకుండానే కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీరే ఉన్నారు, ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళగానే మేడం మీ శారీ సూపర్గా ఉంది అని ఒక మేడం చెప్పారు, ఒక రిలేటివ్ చెప్పారు. ఓకే. అండ్ ఇంకో కొంతమంది ఉన్నారు గ్రూప్, అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళగానే వాళ్ళు శారీ బాగుందని అంటున్నారు, కానీ మీరు అక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు. అదే ఇంకో గ్రూప్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు చెప్పారు, అప్పుడు మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు. సో ఇక్కడ ఆ డిఫరెన్స్ ఎందుకు ఉంది? ఒక గ్రూప్కి వచ్చేసరికి అన్కంఫర్టబుల్ అండ్ ఇంకో గ్రూప్కి వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, అవును నిజం బాగుంది అన్న ఫీలింగ్ మీకు కూడా వస్తుంది. ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంది? అక్కడ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదైతే వైబ్రేషన్స్ ఉన్నాయి కదా, అవి కరెక్ట్గా లేవు, అప్పుడు మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఎక్కడైతే వైబ్రేషన్ థాట్స్ బాగున్నాయో అక్కడ మీరు కంఫర్టబుల్ ఫీల్ అయ్యి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అండ్ కొన్ని సిచ్యువేషన్లో ఏమవుతాయి అంటే, ఎవరైతే ఒక పర్సన్ రిలీజ్ చేస్తున్నారో ఒక థాట్, ఆ థాట్ చాలా పవర్ఫుల్ అనుకోండి, మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. నార్మల్ థాట్ అనుకోండి, రీచ్ అవుతుంది, కానీ మీరు దానికన్నా పవర్ఫుల్ ఉన్నారు. ఎందుకు? మీరు సూపర్ సోల్తో కనెక్ట్ అయి ఉన్నారు, లేదు ఒక గురువుతో కనెక్ట్ అయి ఉన్నారు, అండ్ కంప్లీట్గా పాజిటివ్ ఎఫర్మేషన్స్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, అండ్ బయట సిచ్యువేషన్స్ని మీరు రెస్పాండ్ అవుతున్నారు. అప్పుడు ఏమవుతుంది? బయట నుంచి ఏవైతే ఎక్స్టర్నల్గా వస్తున్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చెయ్యవు. సో మీరు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి పాజిటివ్గా ఎనర్జీని రిలీజ్ చేస్తున్నారు. ఎప్పుడైతే అక్కడి నుంచి వచ్చిన ఎనర్జీ, మీరు ఇచ్చిన ఎనర్జీ అనేది హై లెవెల్లో ఉంది, అప్పుడు ఏమవుతుంది? అది పడిపోతుంది. రైట్. సో ప్రతిసారి మీరు ఇచ్చే ఎనర్జీ అనేది హై, పాజిటివ్గా ఉంటే ఎలాంటి థాట్ బయట నుంచి వచ్చేవి అనేది మన మీద ఎఫెక్ట్ చేయవు. అండ్ మీరు మంచి థాట్ ఇస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే మీ గురించి కొన్నిసార్లు పొగడుతారు,
మీ గురించి కొంచెం మంచిగా మాట్లాడగలుగుతారు, మీ గురించి మంచిగా ఆలోచించడం స్టార్ట్ చేయగలుగుతారు. ఓకే, మీ ఇది థాట్ లోనే ఉంది, మీ ఎనర్జీలోనే ఉంది అది. బయట నుంచి ఎన్ని వచ్చినా కూడా మనం థాట్ ప్రాసెస్ ని, పాజిటివ్ ఎఫర్మేషన్స్ ని ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో బయట నుంచి వచ్చేవన్నీ కూడా కొంచెం డిప్లీట్ చేస్తున్న బ్యాటరీని మళ్ళీ మనం రీఛార్జ్ అవుతున్నాం ఎవ్రీ 1 అవర్. ఓకే, సో అప్పుడు మనకి ఎలాంటి ఎఫెక్ట్ చెయ్యవు బయటవన్నీ కూడా. మా అబ్బాయి వేరే ప్లేస్ లో ఉంటాడు సార్. ఇదే మీరు Okay. చెప్పిన ఎగ్జాంపులే నాకు ఇది. అయితే మా అత్తగారు వీడియో కాల్లో చూసి చాలా చిక్కిపోయాడు, మొహం అంతా పీకిపోయింది, చాలా డల్గా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, అది ఇది అని అన్నారు. మనం ఇప్పుడు వాళ్ళకి నెగిటివ్ థాట్స్ రిలీజ్ అట్లా నెగిటివ్ గా మాట్లాడొద్దంటే వాళ్ళు వినరు. సరే నేనేం చేశాను, ఆ, ఏం లేదు బానే ఉన్నాడు అన్నా కూడా వినిపించుకోలేదు, రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నాడు. అప్పుడు నేను అన్నాను, వాడు హెయిర్ కట్ చేయించుకోలేదు అందుకోసం అలా ఉన్నాడు, ఏం పర్వాలేదు, బానే ఉన్నాడు, నేను కూడా మాట్లాడాను అని అన్నాను. ఇంకా అప్పటి నుంచి ఆపేశాను అనమాట. అంటే అది కొంచెం మార్చాను అనమాట. మార్చిన Okay. తర్వాత ఆ, ఇప్పుడు తర్వాత మళ్ళా మంచిగానే మాట్లాడడం మొదలు పెట్టారు. అలా ఏంటంటే ఆ ఎనర్జీని ఎలా మార్చాలి అంటే, కొంతమందిని వాళ్ళు ఇలా ఉండమంటే వినరు, డైరెక్ట్ గా చెప్తే ఎవరు వినరు కదా. అందుకని అలా మార్చి చెప్పిన తర్వాత యాక్సెప్ట్ చేశారు. ఓకే, యా, ఇక్కడే మనం సిచ్యువేషన్స్ ని కావచ్చు ఆర్ బర్డ్స్ ని కావచ్చు రీఫ్రేమ్ చేసుకుంటూ చెప్తున్నారు అంతే. సో అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ థాట్ అంతా కూడా మీరు పాజిటివ్ గా, వాళ్ళు ఇలా అంటేనే వాళ్ళు మారుతారు అన్న ఒక థాట్ ని మీరు రిలీజ్ చేశారు, చూసారా? సో అది కూడా అన్అవేర్నెస్ తో చేస్తున్నారు. సో వాళ్ళు హ్యాపీగా రెస్పెక్ట్ తో, లవ్ తో, సో నాతోని నా పిల్లలతో కూడా ఎప్పుడు కూడా అలానే మంచిగా మాట్లాడుతూ ఉంటారు అన్న థాట్ ని రిలీజ్ చేయండి. ఓకే. ఇక్కడ మీరు ఏం చేశారు, మీ మైండ్ ఒక దాన్ని క్రియేట్ చేసుకున్నారు, ఏమని, వీళ్ళకి ఇలా చెప్తేనే అప్పుడు అలా మాట్లాడతారు, వాళ్ళు నార్మల్ గా అయితే వినరు అన్న థాట్ ని అంటే బ్లెస్. నేను అవును, నేను ఆ సిచ్యువేషన్ ని అవును. మారిస్తే ఎలా ఉంటుంది అని చెక్ చేశాను అంతే. వాళ్ళు Okay. అలా చెప్తేనే వింటారని అనుకోలేదు. నాకు అవును. కూడా తెలియదు కదా వాళ్ళు మారుతారో ఆ. లేదు అని. Okay. అది Okay. మారితే ఇలా చెప్తే ఎలా ఉంటుంది అనేది ఎక్స్పెరిమెంట్ చేశాను అంతే. యా, అంటే ఇది టెంపరీ, అంటే ఇప్పుడు నార్మల్ గా ఆ, మనం కొన్ని ఓకే. ఏంటంటే టెంపరీ సొల్యూషన్ వస్తుంది కానీ టెంపరీ. సో చాలా మంది లైఫ్ లో అన్ని రిలేషన్షిప్ లో ఏంటంటే ఒక మంచిగా మాట్లాడితే అక్కడికి ఆ సిచ్యువేషన్ సెటిల్ అయిపోతుంది, కానీ అది అవును. టెంపరీ. కాబట్టి ఇక్కడ ఏదైతే ఎనర్జీని రిలీజ్ చేస్తున్నామో వాళ్ళ గురించి, పిల్లల గురించి ఎనర్జీ మాస్టర్. ఎనర్జీని మారిస్తే లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది. సిచ్యువేషన్ ఒక్కదాన్నే మార్చాలనుకుంటే వర్డ్స్ మార్చాలి అంతే, సింపుల్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి మిగతా వాళ్ళు సో అడగొచ్చు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన. సో అందరూ